హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ అందరితో నేను వ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మేము మా పొలం చూడ్డం కోసం అయితే వెళ్ళాము. రిలేటివ్స్ అందరూ కలిసి వెళ్ళామండి చూడ్డం కోసం. ఇది నా చిన్న చెల్లి. దానికి నాకు ఒక పని చేయడం అంటే ఇష్టం. అదంటే మనస్ఫూర్తిగా తింటాం, బాగా పనుకుంటామండి. ఇదొచ్చి బాదాం చెట్టు అండి. కానీ ఒరిజినల్ బాదం కాదండి. డూప్లికేట్ బాదం అండి. చూడండి పూలు ఇప్పుడిప్పుడే పూస్తున్నాయి. కాయలు వచ్చాక చూపిస్తాను. ఈ రోడ్ వర్క్‌లు అయితే జరగడంలా. మా అమ్మ, మేము కలిసి బిర్యానీ చేసుకున్నాము. అంతదాకా మేమైతే వాటర్ మిలన్ కూర్చొని తిన్నాము. ఇది నిమ్మకాయ పూలండి. చూడండి కాయలు కూడా కాసినాయి. ఈ కాయలే కోసుకొని మేము బిర్యానీలోకైతే యాడ్ చేసుకున్నాం. ఇంకా బిర్యానీ అన్నాక చికెన్ పకోడా లేకపోతే ఎట్లండి? సో, చికెన్ పకోడా ఎప్పుడు తింటానే ఉంటాం కదా! అందుకనే బార్బిక్యూ అనేది ట్రై చేశాము. బార్బిక్యూ అనేది సూపర్‌గా వచ్చిందండి. మీకు ఈ రెసిపీ నేను ఇంకో వీడియోలో అయితే షేర్ చేస్తాను. దాని తర్వాత పోతూ ఉంటే నాకు, నా చెల్లికి దారిలో ఈ వైల్డ్ మష్రూమ్ అనేది దొరికింది. పాపం దాన్నయితే మేము చంపేసామండి. మీకు చూపిద్దాం అనుకుని పోయి దాన్ని పీకైతే కోసేసాము. ఇది మా పొలం దగ్గరుండే ఈశ్వర్ అన్న వాళ్ళ ఇల్లండి. ఇది వాళ్ళ చాలా పీస్‌ఫుల్ హోమ్ అండి. వాళ్ళ కోడి పిల్లలు అవన్నీ ఉన్నాయండి వాళ్ళ దగ్గరైతే. ఇది వాళ్ళ ఇటుకలు బట్టి అండి. వాళ్ళు ఇటుకలేసి అమ్ముతారు. ఒక ఇటుక వచ్చి ₹8కి అమ్ముతారండి. ఇంకా పోతూ మీకు మా మామిడికాయ తోటనైతే చూపిచ్చేస్తాను చూడేయండండి. ఇది మా మామిడికాయ తోటండి. ఇందులో బేనిషా, మల్గూబా అన్ని రకాల వెరైటీ మ్యాంగోస్ అయితే ఉన్నాయి. ఇది మా రఘు అన్న అండి. మా రఘు అన్న మా కోసం మొట్టింకాయలైతే తుంచిచ్చినాడు. ఇది మేము మొన్ననే కొంచెం చిన్న డ్రాగన్ ఫ్రూట్ అయితే నాటామండి. మొత్తం పచ్చని పొలాలతో అయితే మా మడి నిండిపోయిందండి. ఇదిగోండి ఇంకేం చేద్దాం, దేరి చేయకుండా బిర్యానీ